హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏది నిజం యూట్యూబ్ ఛానల్. ప్రశ్న మీది సరైన వార్త సమాధానం మాది. ఇటీవల 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు సాధించినటువంటి విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు? అవునని అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఇటీవల 10వ తరగతి పరీక్షా ఫలితాలు రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో స్టేట్ మొత్తం మీద మంచి మార్కులు సాధించి, మంచి ఉత్తమమైనటువంటి మార్కులు సాధించి, ప్రైవేటు పాఠశాలలతోటి పోటీ పడి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరినీ కూడా ఒక ఫ్రేమ్‌లోకి తీసుకొనొచ్చి, ప్రముఖ దినక పత్రికల్లో వారి యొక్క ఫోటోలని ఒక యాడ్ రూపంలో ఇస్తే, దాంట్లో ఎక్కడా కూడా నారా లోకేష్ గారి ఫోటో గాని, అంటే విద్యాశాఖ మంత్రి వర్యుల యొక్క ఫోటో గాని, చంద్రబాబు నాయుడు గారి ఫోటో గాని, ముఖ్యమంత్రి గారి ఫోటో గాని ఎక్కడ కూడా వేసినటువంటి సందర్భం లేదు. దీన్ని కూడా విమర్శిస్తూ ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు విమర్శలు చేస్తున్నారు. ఇన్ని లక్షల రూపాయలు దీనికి వెచ్చించడం అవసరమా? ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు 2019-24 మధ్యలో గొప్ప పథకం అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు తీసుకొచ్చినటువంటి పథకం నాడు నేడు పథకం కింద మంచి మంచి విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడం, ఈ ప్రభుత్వ పాఠశాలని సుందరీకరణ పనులు మరియు ఎల్ఈడి టీవీస్లో వారికి పాఠాలు చెప్పడం, మరియు కొత్త కొత్త యాప్స్ తీసుకొచ్చి డిఫరెంట్ వివిధ బోధన పద్ధతులను మార్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అదేవిధంగా వారికి ఉచితంగా మంచి యూనిఫామ్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. మరి ఆనాడు విద్యార్థుల పట్ల మంచి పాజిటివ్ వైబ్ తోటి వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడా కూడా తప్పు పట్టలేదే తెలుగుదేశం పార్టీ శ్రేణులు. మరి ఈ రోజున ఎందుకు అంత కడుపుమంట? అది ప్రస్తుత ప్రభుత్వం మీద కడుపుమంట, లేకపోతే విజయం ఏదైతే మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థుల యొక్క విజయాన్ని సహించలేకపోతున్నారా? మరి ఆనాడు వారి బెల్ట్ పైన జగనన్న ఫోటోనే, బ్యాగ్ పైన జగనన్న ఫోటోనే, ట్యాబు పైన జగనన్న ఫోటోనే, ఇక ప్రతి దాంట్లో జగనన్న ఫోటోనే. మరి దానికి లక్షల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఏం వెచ్చించలేదా? మరి దాన్ని ఏం గ్రహించరా మీరు? ఇవన్నీ కూడా మర్చిపోయి ఏదో ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి, విమర్శించాలి అనేటువంటి దాంట్లో మంచి మంచి వ్యాలిడ్ పాయింట్స్ని మీరు పట్టుకోకుండా అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని చేసి మీరు నవ్వులు పాలవుతున్నారనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. అదేవిధంగా ఎక్కడైనా నిజంగా దినపత్రికల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు వేసుకోవడం సర్వసహజం. అలానే విజయాన్ని, విద్యార్థులు సాధించినటువంటి విజయాన్ని పబ్లిష్ చేసుకుంటే దాంట్లో ఎక్కడా కూడా ప్రభుత్వ పెద్దల యొక్క ఫోటోలు ఎక్కడ కూడా లేకుండా ఉన్నప్పటికీ కూడా వారు విమర్శించడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని ప్రస్తుత రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరియు దీంతో పాటుగా ఆ ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట తీరులో కూటమి ప్రభుత్వ పెద్దలు ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టినట్టు దుబారా ఖర్చుల గురించి మాట్లాడేటువంటి అవకాశం మరలా కల్పిస్తున్నటువంటి నేపథ్యం. ఆ రోజు ఎలకలు పట్టడానికి, పఫ్ఫులకి, జగనన్న ఇంటి చుట్టూ కంచి వేసుకోవటానికి, వీటన్నిటికీ వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు మీరు బిల్లుల రూపంలో చూపించలేదా? ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాలనంటే హెలికాప్టర్లో ఎంత ఖర్చు అవుతుంది? తాడేపల్లి నుంచి పక్కనే ఉన్నటువంటి విజయవాడకు కూడా హెలికాప్టర్లు వెళ్ళినటువంటి సందర్భాలు. మరి ఆ రోజున గుర్తు రాలేదా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందనని? ఒకసారి ఆలోచించేయండి. అంతేగాని ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థుల పట్ల ఈ విధంగా మీరు కించపరిచే విధంగా మాట్లాడటం సరైంది కాదు అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటా ఉన్నాయి. మీరు కూడా ఎంతోమంది ప్రభుత్వ పాఠశాలలో చదువుంటారు కాబట్టి ఈ వీడియోని మీరు కూడా చూడండి. మరియు ఆ ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి ఉత్తీర్ణత శాతం, మంచి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరినీ కూడా ఎంకరేజ్ చేయండి. వారిని ఏదైనా సహాయపడేటట్టు మంచి మంచి కార్యక్రమాలు చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.